నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది మరి పైసలు ఎక్కువయో ప్రజలలో ఆరాధన ప్రజలు మనల్ని ఒక పెద్ద స్టార్ లెక్క ఆరాధించుతుర్రనో కళ్ళు నెత్తికెక్కో తాపకో రకంగా భారతీయులం అందరం ఒకటి. మనం ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా కలిసి బతుకుతున్నాం. ఏ ఇండస్ట్రీలో అయినా అన్ని మతాలకు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందరం కలిసి పనిచేసుకుంటున్నాం అని మర్చిపోయి తాపకో రకంగా సోషల్ మీడియాలకు వచ్చి వాళ్ళ అనుకూల ఏదైతే పేజీలు ఉంటాయో వాటి మీద సోషల్ మీడియాలో వీడియోలు చేసి అప్లోడ్ చేస్తాం. ఒకడు ఉన్నాడు మా సౌత్లో, ఒకడు ఆయనకి పిచ్చి ముదిరినట్టుంది. తాపకొకసారి తాపకొక వీడియో పెట్టి మా దేవి దేవతలను అవమానిస్తుంది. మొన్నటి నుంచే వీడియో వేద్దాం అనుకుంటున్నా కానీ కొంచెం బిజీ ఉండి వేయలేకపోయినా. మాట్లాడితే రాముడి గురించి వీడియో చేస్తారు. రాముడు సౌత్ దేవుడు కాదు, సౌత్ నుంచి నార్త్ నుంచి సౌత్కి వచ్చి మళ్ళీ సౌత్కి వెళ్ళిపోయింది అని. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా సార్, ఇప్పుడు మీరు పుట్టిన ఊర్లోనే మీరు పని చేసుకొని బతుకుతారా, లేకపోతే మీరు ఊరు విడిచిపెట్టి సపోజ్ మీరు కర్ణాటకలో పుట్టిన అనుకుందాం, మీరు పుట్టిన మతంలో లేరు, మీరు పుట్టిన మతాన్ని విడిచిపెట్టిర్రు, పుట్టిన ఊరుని విడిచిపెట్టి ఇంకో వేరే ఊర్లలో పోయి బతుకుతారు. మీరు మహారాష్ట్రలో సినిమా ఇండస్ట్రీలో పనిచేసిర్రు, తెలంగాణలో పనిచేసిర్రు, ఆంధ్రలో పనిచేసిర్రు, కర్ణాటకలో పనిచేసిర్రు, తమిళనాడులో పనిచేసిర్రు, కేరళలో పనిచేసిర్రు, నాకు తెలిసి చాలా భాషలలో మీరు నటించారు. మరి మీరు కూడా అప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా సార్. రాముడు నార్త్ నుంచి వచ్చింది. రాముడు అఖండ భారతంలో ఈ రామరాజ్యం ఇదంతా, ఈ దేశం అంతా అయినదే. ఈ భారతదేశం ఎంతవరకు ఉందో అంతవరకు రామరాజ్యమే. మీకు అశ్వమేధ యాగము ఏదో ఉంటుంది సార్, గుర్రాన్ని ఇడిచిపెడితే ఆ గుర్రం ఎక్కడి వరకు పోయి ఆగితే అక్కడి వరకు రాముడు రాజ్యమే అని ఉంటుంది. లవుడు కుశుడు ఆ గుర్రాన్ని ఆపుతారు. తండ్రి కొడుకులకు కూడా యుద్ధం జరుగుతుంది. అంటే మీరు చరిత్రల బాగా విషయాలు మీకు తెలియదు. మేము అందుకే మిమ్మల్ని ఒక సినిమాలో ఇంకో స్టార్ మిమ్మల్ని ఒక చెత్త అని 4-5 మాటలని దవడ నుంచి 4 అర్థడు. అదే కరెక్ట్ మీకు. అది ఇప్పుడు సూట్ అవుతుంది. నేను 2-3 సార్లు ఇన్స్టాగ్రామ్లో రీల్ అయితే స్టోరీలో కూడా పెట్టిన. నీలాంటి ఎంత తిట్టినా తక్కువనే, కానీ మనం ఇట్లాంటి ప్లాట్ఫామ్లో బూతులు మాట్లాడొద్దని మాట్లాడతారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఏ హిందూ అయినా వేరే ఏ మతాలకు సంబంధించిన ఎట్లాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు, ఎందుకంటే మేము గౌరవిస్తాం. కానీ నీకు ఎంత బల్పు ఉందంటే తినేది మాది, బతికేది మా దగ్గర, మళ్ళీ మా మీద వాడి ఎడతాం. మీ నాన్న ఏ మతం, మీ తాత ఏ మతం, నువ్వు పుట్టింది ఏ దేశం వల్ల? బ్రిటిష్ అనుకుంటున్నావు. ఇది భారతీయునికే పుట్టింది. మరి ఆ భారతదేశంలో ఒకప్పుడు ఏ మతం ఉంది? రాముడు పుట్టిన భూమి కదా. రాముడు పుట్టిన భూమిలో ఏ మతాలు ఉన్నాయి సార్? ఏం లేవు కదా, ఒకటే మతం, హిందూ ధర్మం ఉండే. ఈ ధర్మంలో ఎట్లయితే కొంతమంది వేరే దేశాల నుంచి వచ్చి మన మీద దండయాత్ర చేసి ఇక్కడ ఉన్న ప్రజలను ప్రభావితం చేసి మతాలు మార్చిపించారు. వెనకటకి మనం కొన్నేళ్లకు సెట్ బ్యాక్ తీసుకొని అప్పటి నుంచి పురాతనల హిస్టరీ మొత్తం తిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సార్ భారతీయులంతా హిందువులు కదా. ఏదో ఇప్పుడు నువ్వేదో కొత్త బిచ్చగానికి పొద్దేరు కదా అన్నట్టు. నీకెంత బల్బు ఉందంటే నువ్వు మాట్లాడితే రాముని గురించి, దేశం గురించి, హిందూ ధర్మం గురించి వీటి మీదనే సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుంది. నీకు ఏదో ఒకరోజు నీ కర్మ కాలుతుంది. కరెక్ట్ టైం చూసి నువ్వేమైనా దొరికినప్పుడు మాత్రం నీ బొక్కకు నీళ్ళు పోసి పంపిస్తారు. అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను సోషల్ మీడియాలో టాగి ఎత్తురు, అయినా నువ్వు మారతలేవు. నీకు బడిత పూజ జరిగేదాకా ఉంది. అరే నీకు నచ్చకపోతే నువ్వు మా హిందూ ధర్మానికి సంబంధించిన గాలి కూడా పీల్చుకోవద్దు. నువ్వు మారిన మతంలో అల్లనే బతుకు, అల్లనే యావు, వేరే టాపిక్లో తీయద్దు. నువ్వు మాట్లాడితే రాముడి గురించి వీడియోలు పెడతావు, లేకపోతే దేశం గురించి గలీజ్గా మాట్లాడతావు, లేకపోతే ప్రధానమంత్రి గురించి గలీజ్గా మాట్లాడతావు. ఇప్పటికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకు అన్ని మతాలలో పోయి దండాలు పెట్టుకొని వస్తారు. ఒక్కొక్క ముస్లిం భక్తుడు తిరుమల దేవస్థానంలో కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
తిరుమల శ్రీవారి దగ్గర కమలం పువ్వులు ఉంటాయి, బంగారంతో చేసింది. అవి ఇచ్చింది ఒక ముస్లిమే. ఆ మధ్యలో నీలెక్కన ఒకడు ఉండే, మీకు 7 కొండలు ఎందుకు, 3 కొండలు చాలదా అన్నాడు. వాటి నువ్వు కూడా గట్లనే తయారైనవి. మన దేవుడు అంటే మీకు, మా దేవుడు అంటే చులకన భావం బాగా అవుతుంది. ఇట్లనే సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి ఏదో ఒక రోజు ఆయనతో ఎన్నో ఒకటి దొరుకుతావు. ఆయనతో మా వాళ్ళు అందరూ కలిసి నేను మంచిగా అరుచుకొని పంపిస్తారు. అప్పటిదాకా నీకు బుద్ధి రాదు. ఇప్పటికైనా మారు. నీకు అసలు నన్ను అడిగితే మా తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ నేను బ్యాన్ చేయాలి. నువ్వు తీసుకునే పైసలు ఒక సినిమా తీస్తే నీకు ఇచ్చిన ఏదైనా క్యారెక్టర్ ఉంటే అలా నీ పేర్లు కూడా అన్ని హిందూ పేర్లే ఉంటాయి, నీ మతానికి సంబంధించిన పేరే ఉండేది. మళ్ళీ నువ్వు డైరెక్ట్ చెప్పుకోలేవు కూడా నేను పలానా మతానికి సంబంధించిన ఉన్నాను. తినేది మళ్ళీ మేము పెడితే నువ్వు ఎదిగినావంటే ఎట్లా ఎదిగినావు? నీ మతపోడు బ్రిటిష్ వాడు వచ్చి సినిమాలు చూస్తే ఎదిగినావా? నేను అభిమానించరు బ్రిటిష్ వాళ్ళు గిట్ట. ఇక్కడ నిన్ను ఫాలో అయ్యేటోళ్ళు ఎంతమంది హిందువులు లేరు, ఎంతమంది రామభక్తులు లేరు. నాలుగు ఉంది కదా, నాకు సోషల్ మీడియా ఉంది కదా, నాకు ఫాలోవర్స్ ఉన్నారు కదా అని రాముని గురించి, దేశం గురించి, ప్రతి దాని గురించి మాట్లాడతాం. నీలాంటోనికి పెహల్గాం దాడి కనబడది, నీలాంటోనికి మొన్న ఢిల్లీలో ఒక అమ్మాయికుని చంపారు, అసొంటి కనబడేది. నీలాంటోనికి సైనికులను చంపి వాళ్ళ తలలు ఇవ్వకుండా పోయిన అసొంటి కనబడేది. నీలాంటోనికి బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చి ఇక్కడ బతుక్కుంటా మనోళ్ళని చంపుతారు, వాళ్ళు కనబడరు. చిన్నపిల్లలను చంపుతారు, అవి కనబడేవి. నీ కనబడేదంతా మా ధర్మానికి సంబంధించిన మా దేవుళ్ళు, మేము చేసే పూజలు, అవి కనబడతాయి. మళ్ళీ మా డైరెక్టర్లకు బుద్ధి లేదు, నేను తీసుకుంటారు, నువ్వే పెద్ద తీసుమార్కాన్ అయినట్టు. మా తెలంగాణలో నీకంటే తాతలు ఉన్నారు, మంచి మంచి యాక్టర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో చూడు, హైదరాబాద్లో ఉన్నారు మంచి మంచి వాళ్ళు, నీకంటే మంచిగా నటిస్తారు. నీకేమైందంటే పైసలు ఎక్కువైనాయి. ఫస్ట్ పాయింట్, పైసలు ఎక్కువైనాయి, పబ్లిసిటీ పెరిగింది. నీకు డేట్లు నీ టైంకు నీకు ఇచ్చే ఏదైతే నీవు ఇచ్చే డేట్లకు టైం ఎక్కువ అయ్యి నేను అన్ని ఇండస్ట్రీలో తీసుకునేసరికి కండకావరం వచ్చింది. నీ పేరు కూడా వాడు ఇష్టం లేదు. నువ్వు పేరు కూడా మార్చుకో, ఆ పేరు నీది కాదు, అది మా పేరు. అది వెనకట మా రాజులు పెట్టుకుందరు ఆ పేరు, హిందూ ధర్మానికి సంబంధించిన పేరు. ఆ రెండు నీ పేర్లు ఉన్న 2 పేర్లు కూడా హిందూ ధర్మాన్ని. అవి తీసేసి శాంసంగ్, సోనీ, ఫిలిప్స్, అకాయ్, పైనీరు, చాలా పేర్లు ఉంటాయి. అట్లాంటి ఒక పేరు పెట్టుకో, నీకు సూట్ అవుతాయి. బ్రహ్మానందం గారు నేను చెంప మీద కొట్టిరు చూడు సినిమాలో, అది కరెక్ట్. నిజంగా నువ్వు ఒక చెత్త వేదో ధర్మం గురించి. ఇప్పుడు ఈ భారతదేశంలో అందరం కలిసిమెలిసి బతుకుతాం. రాముడు అట నార్త్ నుంచి వచ్చిండట, వచ్చి మళ్ళీ నార్త్కి వెళ్ళిపోయిందట. ఇక్కడ వాళ్ళు కూడా అందరు నార్త్కి. నువ్వు నార్త్లో పోయి సినిమాలు ఎందుకు షూటింగ్లు చేస్తున్నావు? నీ ఊర్లోనే తీసుకో, నువ్వు పుట్టిన కాడనే ఉండు, నీ ఊరు దాటకు, నీ రాష్ట్రం దాటకు. ఎన్ని రాష్ట్రాలలో సినిమాలు తీసినావు, ఎంత సంపాదించుకున్నావు, ఒక్కటన్నా మంచి పని చేసినావు? నీ కమ్యూనిటీ వాళ్ళని ఎంతమందిని పేరుకి తీసుకొచ్చినావు? అది కూడా లేదు. పబ్లిసిటీ పెరిగింది, మంచిగా నటించినావు, పట్టేంత సంపాదించుకున్నావు, 60-70 వచ్చి నీ ముట్టి కిందికి. ఇప్పుడు ఏం చేయాలి? సేవ చేయాలి. ఇటువంటి దానిలో ఇన్వాల్వ్ అయ్యి నా సొంతంతో కూడా మాటలు పడదు. దయచేసి ఇంకోసారి రాముడి గురించి మాత్రం మాట్లాడు. నీ మీద సైతాన్ కూస్తున్నట్టుంది. ఒకసారి కొండగట్టుకురా, మా అంజన పాదాల దగ్గర దండం పెట్టుకొని గుండు కొట్టించుకొని పో, నీ దరిద్రం మొత్తం పోతుంది. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్.